అందరూ సాగించండి. మీకు ఒక మంచి అలా నుంచండి, ఒక్క నిమిషం అలా నుంచండి. అలా లైన్ గా ఒకసారి నుంచండి. ఏంటి అలా ఉన్నా పాప మేము మీదకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానం తెచ్చున్నాం. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిచ్చినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితమే మరి శరీరధారిగా వచ్చి సర్వమానవ వాళ్ళ యొక్క పాప పరిహారార్థం మరి శిలువ మ్రాణుపై శ్రమలు పొంది ఆయన రక్తాన్ని అంతా కూడా కార్చి మరణించి సమాధి చేయబడి తిరుగు 3 దినాన లేచి ఉన్నాడని అందరూ కూడా ఎరిగి ఉన్నారు. కాబట్టి మానవుడు పాపంలో ఉన్నాడు. మానవుని యొక్క స్వభావం పాపయుక్తమై ఉన్నది. మానవుని యొక్క తలంపు పాపయుక్తమైనది. వాడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పాపం చేయక మేలు చేయొచ్చు నీతిమంతుడు భూమి పైన ఒక్కడో లేడని బైబిల్ గ్రంథం సెలవిచ్చినది. కాబట్టి ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాడు. కాబట్టి దావీదు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను నా తల్లి గర్భంలోనే పాపనై అన్నాడు. కాబట్టి మనుషుడు తల్లి గర్భంలోనే పాపి ఉన్నాడు. కాబట్టి మా స్వభావ రీతిగా మానవునిలో పాప స్వభావం నిక్షిప్తమై ఉన్నది. తలంపులు, ఆలోచనలు, క్రియలు సమస్తం కూడా పాపంతో నిక్షిప్తమై ఉన్నది. అయితే